మరి ఉత్తరం చూద్దామండి. మణికంఠ మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. అంత పెద్ద వినాయకునికి ఇంత చిన్న ఎలుక వాహనమా, ఎలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ప్రాచీనమైనటువంటి మహానుభావులు రాసిన ఏ కథనైనా సరే కథగా అర్థం చేసుకోకూడదు. దాన్ని సంకేత రూపంగా తెలుసుకోవాలి. దానిలో దాగున్న అంతరర్థం ఏమిటో పరిశీలించుకోగలగాలి. లేనటువంటి రోజున కథ అనౌచిత్యవంతంగాను, అసందర్భంగాను, అసలు ఏ విధంగానూ నప్పే విధంగానూ ఉండదు. ఈవేళ పిల్లలు ప్రశ్న వేస్తూ ఉంటే తల్లిదండ్రులు సమాధానం చెప్పలేకపోవడానికి కారణం అంతరర్థాన్ని వీళ్ళు కూడా గ్రహించి ఉండకపోవడమే. అంత పెద్ద వినాయకుడు ఇంత బుల్లి ఎలక మీద ఎలా పెడతాడు అని కదా ప్రశ్న. పిల్లవాడు అడిగితే ఎందరు తల్లులు ఎందరు తండ్రులు చెప్పగలరు. కాబట్టి సంకేత రూపమైన అర్థాన్ని మనం గమనించుకోగలగాలి. సంస్కృతంలో తెలుగులో ఉండేటటువంటి ఎలుక అనే పదానికి మూషకము లేదా మూషికము అని రెండు పదాలు ఉన్నాయి. ముషస్తేయే అనే ధాతువు మీద ఏర్పడే పదం మూషకము లేదా మూషికము అనే పదం. అంటే దొంగతనం చేసే లక్షణం కలిగింది అని అర్థం. మూషికము అంటే కనిపించినటువంటి ఏ ఎలుకకైనా సరే ఏదైనా ఆహారాన్ని పెడితే వెంటనే మూతితో కరుచుకుని గబగబా తన బొరియలోకి కన్నా అక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దాచుకుంటుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి వచ్చి తింటూ పెడుతూ ఉంటుంది. అలా దొంగతనం చేసేటటువంటి లక్షణమే తప్ప అక్కడే నిలబడి తినేసే లక్షణం దానికి ఉండదు. ఒకటి. రెండు, చంచలత్వం కూడా ఉంటూ ఉంటుంది ఎలకకి. అలా మామూలుగా 4 కాళ్ళ మీద ఉందనుకో తోక ఆడిస్తూ ఉంటుంది. వెనకాల 2 కాళ్ళ మీద కూర్చుంటే ముందు 2 కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది. 2 కాళ్ళు అవి చేతిలో ఏదైనా కావచ్చు. అలా 2 కాళ్ళు ఈ వెనుక 2 కాళ్ళు ఒకవేళ ఏం కదపకుండా కూర్చుంటే మూతి మీద మీసాలైనా ఆడిస్తూ ఉంటుంది తప్ప ఖాళీగా మాత్రం కూర్చుంటుంది. మూతిని, మీసాలని, కళ్ళని, తోకని, పొట్టని, కాళ్ళని నిరంతరం కదుపుతూ ఉండేటటువంటి లక్షణం చంచలత్వం కూడా ఆ మూషకం ఎలుకకి సహజ లక్షణం. అది లోకంలో చంచలత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇప్పుడు ఓ మాట అంటారు, ఓ గంట అయిన తర్వాత కాదు అంటుంటారు. ఇంకో 2 గంటల ఇంకో రకంగా మాట్లాడతారు. అది చంచలత్వం. ఈవేళ ఈ ఉద్యోగంలో చేరి 5 రోజులు అయిన తర్వాత మానేసి మళ్ళీ ఇంకో చోట చేరి అది కూడా బాగుండలేదని మళ్ళీ మానేసి, ఇది చాంచల్యం అంటే. అలాగే దొంగతనం అంటే అక్కడి దాకా వెళ్ళడం, ఎవరో చుట్టాలింటికి వెళ్ళిపోయి అకస్మాత్తుగా ఏదో ఒకటి తస్కరాణం పతయే నమః ఏదో మొత్తానికి ఒకటి తీసుకువచ్చేస్తాడు. వాళ్ళు వచ్చారంటే అందరికీ భయం, ఏదో పట్టుకుపోతారని. ఇవి పుట్టుకతో వచ్చేటటువంటి దుర్లక్షణాలు ఈ రెండును. ఒకటి దొంగతనం చేయడం, రెండవది చంచలత్వంతో ఉండడం. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఉద్యోగాల్ని మానేసి వెతుక్కుంటున్నారండి ఉద్యోగం అంటూ ఉంటారు. ఈ వినాయకుడు అలాంటి 2 లక్షణాలు కలిగినటువంటి ఆ ఎలుక మీద కూర్చుంటాడు కాబట్టి అటువంటి ఎలుకని తన అధీనంలో ఉంచుకుని ఎలుక మీద ఉండేటటువంటి ఆయన కాబట్టి, ఓ వ్యక్తి నీలో దొంగతనం చేసే లక్షణం ఉందా? దాన్ని అదుపు చేయగలిగిన శక్తిమంతుణ్ణి నేను కాబట్టి నన్ను ప్రార్థిస్తే ఆ దొంగతనం చేసేటటువంటి బుద్ధిని పూర్తిగా తొలగించి నువ్వు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండేటటువంటి బుద్ధిని ఇస్తాను. 2, చాంచల్యం ఉందే, చపలత్వం. ఇవాళ ఈ దీంట్లో ఉండడం, రేపు ఆ దాంట్లో ఉండడం, ఇంకో చోట ఇలా అస్తమానం మారుతూ ఉండే చంచల విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి ప్రతీకైనటువంటి ఎలుక మీద నేను కూర్చున్నాను కాబట్టి ఆ లక్షణాన్ని కూడా అదుపు చేయగలిగిన శక్తివంతుణ్ణి కాబట్టి నీకు చంచలత్వమేమని కానినట్టయితే నన్ను ప్రార్థించు, ఆ చాంచల్యాన్ని తొలగిస్తాను. కాబట్టి వినాయకుడు అనేటటువంటి వాడిని వాహనంగా పెడుతూ మనకి వినాయకుడు 2 మాటలను చెప్తున్నాడు. ఒకటి, దొంగతనాన్ని మానేయి, చాంచల్యాన్ని కలిగి ఉండకు. ఈ 2 లక్షణాలని చెప్పడానికి సంకేతం ఆ కనిపించేటటువంటి ఎలుక.